వినియోగదారుల హక్కులు చట్టాల పట్ల ప్రజల అవగాహన కలిగి ఉండాలని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కాల్వ సుజాత అన్నారు. జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాచమల్ల సాయి రమేష్ అధ్యక్షతన బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వినియోగదారుల హక్కుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. చట్ట ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు కృషి చేస్తున్న కమిషన్ నాయకత్వాన్ని కాల్వ సుజాత అభినందించారు. చట్టాల పట్ల యువతకి అవగాహన కల్పించాలని క్రైమ్ ఏసీపీ కిరణ్ కుమార్ తెలిపారు. వ్యాపారుల మోసాలను నియంత్రించేందుకు కమిషన్ కృషి చేయాలని సీతాఫల్మన్ కార్పొరేటర్ సామల హేమ అన్నారు. అండ్ దీంట్లో కన్జ్యూమర్స్ దాంట్లో నేను ఎప్పుడైతే జాయిన్ అయ్యానో అప్పటి నుంచి టూ మెనీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది మేము కండక్ట్ చేసాము. మెయిన్గా మేము ఫోకస్ చేస్తుంది ఏంటంటే 10th to డిగ్రీ స్టూడెంట్స్ అనమాట. బికాస్ మనం చిన్నపిల్లలకి చెప్పినా వాళ్ళకి అది వాట్ ఈస్ వాట్ అని తెలియదు. అసలు ఈ కన్జ్యూమర్ అని ఒకటి ఉంది, కన్జ్యూమర్ కోర్ట్ ఉంది, కన్జ్యూమర్ యాక్ట్ ఉంది అనేది చాలా వరకు అవేర్నెస్ లేదు. సో అండ్ మేము ఎప్పుడైతే ఇలా స్కూల్స్లో కాలేజెస్లో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నామో మేము ముందు ఏమి ఇన్ఫార్మ్ చేస్తామంటే కమ్ అలాంగ్ విత్ యువర్ పేరెంట్స్ అని. సో వాళ్ళ పేరెంట్స్తో వచ్చినప్పుడు ఏమైపోతుంది అంటే అటు పేరెంట్స్కి ఇటు పిల్లలకి సేమ్ టైం ఇన్ఫర్మేషన్ పోతుంది. అండ్ మేము చెప్పడం కూడా ఎంత ఈజీగా వాళ్ళకి ఎట్లా కన్వే చేస్తున్నాం అంటే వెరీ సింపుల్. మీ వరకు ఏదైనా తప్పు జరుగుతుంది వస్తే మా నోటీస్కి తీసుకురండి, మీరు వెళ్ళండి ఆ కోర్టులో వేయండి, యాక్షన్ తీసుకోండి, ఇలాంటివి ఏం కాదు. మీ కమిషన్ డే జరగడం వల్ల ఈరోజు హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈరోజు తెలంగాణ స్టేట్ చైర్మన్ అయిన రామ్మోహన్ గారి ఆధ్వర్యంలో ద నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ ఏర్పాటు చేసిన ఈ సదస్సుకి చాలామంది ముఖ్య అతిథులుగా వచ్చారు. వాళ్ళందరితో పాటుగా మా యొక్క ద నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ సభ్యులందరూ కూడా వచ్చి దీన్ని చాలా విజయవంతం చేశారు. యాక్చువల్గా ఇది జరిగేది దేని గురించి అంటే ప్రతి ఒక్కరికి కూడా మన యొక్క సమాజంలో ఉండే ప్రతి ఒక్కరికి కన్జ్యూమర్ రైట్స్ గురించి అందరికీ తెలియపరచాలని మా యొక్క సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా మా యొక్క సభ్యులందరూ కూడా ఈ సంస్థలో ఉండే ప్రతి ఒక్క సభ్యులు కూడా ఎన్నో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఒకటి ఏముందంటే ప్రజల్లో అవగాహన తక్కువ, వినియోగదారుల హక్కు ఏంది అనేది ప్రజల్లో చాలా తక్కువ ఉంది. ఎందుకంటే 2019లో ఇక్కడ అమలు చేసిన తర్వాత కొంచెం స్పీడప్ అయింది. అయినా కానీ ప్రజల్లో అవగాహన తక్కువ ఉంది. కాబట్టి మా టీం సాయి రమేష్ గారి ఆధ్వర్యంలో ది నేషనల్ కన్జ్యూమర్ రైట్ కమిషన్ ఏర్పడింది. దాంట్లో నేను ఒక స్టేట్ చైర్మన్గా ఉన్నాను. కాబట్టి ఇప్పుడు నా బాధ్యతగా నేను ఏం తీసుకుంటున్నాను, ప్రతి 33 జిల్లాలో కూడా ఒక కమిటీ ఏర్పరిచి ప్రతి 33 జిల్లాలో 15-20 మంది టీం ఏర్పరిచి 33 అడ్వకేట్స్ పెట్టి ప్రజల్లో ఎలాంటి సమస్యలు వచ్చినా మా ద్వారా చేర్చడానికి వాళ్ళకి ఈజీ వేగా చేద్దామని